మాది మద్దిరాల మండలం మా గోరెంట్ల గ్రామంలో సూర శైలజ అనే బుక్ కీపరు మేము అంటే ఆమె మా సంఘంలో 36 సంఘాలు ఉంటాయి. మా సంఘబంధంలో టూ సంఘబంధానికి 36 సంఘాలు ఉంటాయి. అందులో మాకు మా శ్రీనిధి డబ్బులు బ్యాంకులో కట్టమని మేము గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మీ 21వ తారీఖున డబ్బులు కడితే ఆ డబ్బులు శ్రీనిధిలో కట్టకుండా ఏపీఎం సారు, శ్రీనిధి సారు, సిసి గారు వీళ్ళందరూ కలిసి మా డబ్బులు బ్యాంకులో కట్టకుండా మాకు మళ్ళీ అది నోటీసులు ఇచ్చిరు. మళ్ళీ బ్యాంక్ నుంచి నోటీసులు ఇచ్చిరు. అధికారికంగా జిల్లా నుంచి వచ్చి కూడా సార్ వాళ్ళు లెక్క చేసి మాకు ఆమె డబ్బులు మొత్తం గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని లెక్క చేసి మాకు 28 లక్షలు తేలే అని చెప్పి కూడా రాతపూర్వకంగా రాసిచ్చి కూడా పోయారు సార్ వాళ్ళు. రాసిచ్చిపోయినాక కూడా ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. మాకు ఏది కూడా న్యాయం జరుగుతుందో మేము వెలుగు ఆఫీస్ చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాము. అయినా కూడా సార్ వాళ్ళేమో ఇక మేము ఇక కడతదట అని ఏపీఎం గారైనా శ్రీనిధి సార్ అయినా సిసి గారైనా అదే చెప్తున్నారు. వాళ్ళు ఇంతవరకు మాకు 48 లక్షల రూపాయలు సంఘబంధంలో. నా పేరు ధరమ్మ, మాది 2వ సంఘబంధం ఈవో నుంచి మాట్లాడుతుంటారు. మా సూర శైలజ అనేటామే ఒక్కొక్క సంఘానికి 3 లక్షల చొప్పున కూడా మేము అన్ని కట్టినాక కూడా రసీదులు కూడా మా కాడ ఉండగా కూడా మాకు ఇప్పుడు మళ్ళీ నోటీసులు పంపటం జరిగింది. దాని గురించి ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీసు, ఎల్ఈ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకు ఏ మాత్రం న్యాయం కూడా లేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు. మేము ఏం చేయాలనో కూడా అర్థం కాదు. ఈ జనమంతా కూడా ఇంటికాడ కూడా పెద్ద గోళలు పెట్టుకుంటారు. వాళ్ళ భర్తలు కూడా వాళ్ళని రాకుండా ఇంట్లో దిట్టుడు ఒకటి అవుతుంది. ఈ రూపాయి పోగు చేసి కట్టిన రూపాయలు సార్ మళ్ళీ కట్టాలంటే మా వల్ల కాని పని. అది మాకు ఏం చేసినా మాకు న్యాయం చేయాలి. అందరు కలిసి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఎవరి మీద ఏం కోపం లేకుండా కూడా మాకు చేసి మాకు దీని నుండి మాకు ఈ సమస్య క్లియర్ చేస్తే ఇక అంతవరకే సార్ మమ్మల్ని అదొక్కటి చేయాలని మేము అందరినీ కోరుకుంటాను.